కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, యూట్యూబర్స్ వాళ్ళ ప్రతి లైఫ్ మూమెంట్ ని లో వీడియోస్ పెట్టేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఈ డే ఏం చేశారు, నెక్స్ట్ డే ఏం చేశారు, ప్రతిదీ కూడా యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. అలా ఎలా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా కూడా యూట్యూబ్ లో పెట్టేస్తారు, సోషల్ మీడియాలో అలా ఎందుకు పెట్టడం అని అనుకుంటూ ఉంటారు. కానీ మందికి నచ్చకపోవచ్చు. దాని వల్ల నాకు తెలిసి ఒక యూజ్ అయితే ఉంది. వాళ్ళు సోషల్ మీడియాలో చూపించే ప్రతి వీడియో అది మాత్రమే నిజమై ఉండదు. వాళ్ళ వెనక లైఫ్ చాలా ఉండే ఉంటుంది. ఫ్యామిలీలో మెంబర్స్ అయినా సరే కొంతమంది కలవడం ఇష్టం ఉండదు. నలుగురు కూర్చొని మాట్లాడుకోవడము, ఆడుకోవడము, పాడుకోవడం అంటే ఇష్టం. కానీ యూట్యూబ్ వల్ల వాళ్ళలో ఎవరో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక యూట్యూబర్ ఉండడం వల్ల ఛానల్ కి ఒక వీడియో వస్తుందనైనా అందరినీ కలిపి ఆడించడము, పాడించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి చూసే వాళ్ళకి వీడియోస్ కోసం వీళ్ళు ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కానీ ఇంకొక సైడ్ నుంచి చూస్తే మనుషులలో కలవలేని వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ యాక్టివ్ గా ఉండలేని వాళ్ళని అందరినీ కలిపి హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళకి తెలియకుండానే మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటి నుంచి యూట్యూబ్ ని ఎక్కువ ఫాలో అవుతున్నాను కదా, కొన్ని ఫ్యామిలీస్ ఇలా ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. అది చూసే వాళ్ళకి వాళ్ళ దృష్టిని బట్టి అన్ని కనిపిస్తూ ఉండొచ్చు. మేబీ నేను కూడా కొన్ని విషయాల్లో చాలా నెగిటివ్ గా ఆలోచిస్తాను. అంత ఈజీగా అయితే జడ్జ్ చేయ, మేబీ ఒక స్టేజ్ లో తెలియని వయసులో జడ్జ్ చేసి ఉండొచ్చు. కానీ మనం ఎవరమండి ఒకరిని జడ్జ్ చేయడానికి? మన లైఫ్ మనం చూసుకోవాలి కదా. మనం ఒకరిని చూపిస్తున్నప్పుడు మన వెనకాల మనల్ని ఎంతమంది అంటున్నారో నీకు తెలుస్తుంది. ఏమో నాకైతే అనిపించింది, యూట్యూబ్ లో పెట్టే ప్రతి వ్లాగ్ వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే హ్యాపీనెస్ కూడా అంతే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ బ్యాగ్స్ రెండు కూడా మీషోలోనే తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి.